వైఎస్ఆర్ వాహన మిత్ర పథకాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం జగన్ ప్రారంభించారు. వరుసగా మూడో ఏడాది వైఎస్ఆర్ వాహన మిత్ర అమలు చేశామని జగన్ తెలిపారు. ఆటో, క్యాబ్ డ్రైవర్ల కష్టాలను పాదయాత్రలో నేరుగా చూడటం ద్వారా వాహన మిత్ర పథకం అమలుకు శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. టీడీపీ హయాంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లను పెనాల్టీలతో వేధించారని అన్నారు. 2.48 లక్షల మందికి 248.47 కోట్ల నగదు జమ చేశామని తెలిపారు. చైనా సరిహద్దుల్లో వీరమరణం పొందిన కర్నల్ సంతోష్ బాబు ప్రథమ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలో ఆయన విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. సూర్యాపేట చౌరస్తాలో ఏర్పాటు చేసిన 9 అడుగుల కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 29న సమ్మెలోకి వెళ్తామని కార్మిక సంఘాల జేఏసీ నోటీస్ ఇచ్చింది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల ఉద్యోగులు పోరాటాలు చేస్తున్నాయి. కార్మిక సంఘాల ఆందోళనలు ఇవాళకి 124 రోజుకు చేరుకున్నాయి. ఇవాళ కార్మిక సంఘాల సమావేశమై యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాయి. ఏపీఎస్సీసీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. నీలం సాహ్ని నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రభుత్వంతో పాటు నీలం సాహ్నికి నోటీసులు జారీ చేసింది. సీఎం జగన్ కు ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుస లెటర్లు రాస్తున్నారు. ఇప్పటికే వైసీపీ ఎన్నికల హామీల అమలుపై 5 లెటర్లు రాసిన ఆయన డిఏ, పీఆర్సీ అమలు చేయాలని 6వ లేఖలో కోరారు. ఎన్నికల ఉద్యోగులు పెద్ద ఎత్తున వైసీపీకి అండగా నిలవాలని, అలాగే వారికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ కాంప్లెక్స్ ను పరిశీలించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ నెల 21న వరంగల్ జిల్లాకు సీఎం కేసీఆర్ రానున్నట్టు చెప్పారు. ఇక 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన, నూతనంగా నిర్మించిన జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ప్రతి జిల్లాకు 57 కోట్ల వ్యయంతో అన్ని హంగులతో నూతన కలెక్టర్ల నిర్మాణం చేపడుతున్నారని పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాకుండా కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మరో వ్యక్తి సమక్షంలో బీజేపీలో చేరడం ఏంటని ఈటలను మాజీ మంత్రి కడియం శ్రీహరి ప్రశ్నించారు. ఆస్తులను కాపాడుకోవడం కోసమే బీజేపీలో చేరారని అన్నారు. తెలంగాణకు బీజేపీ ఏమిచ్చిందో చెప్పాలన్నారు. మీలో ఉన్న కమ్యూనిస్టు చనిపోయిందా, ఏమి ఉత్తరించడానికి మీరు బీజేపీలో చేరారని కడియం ప్రశ్నించారు. ఇక పార్టీలో చేరిన మొదటి రోజే ఈటలకు ప్రభావం ఎదురైంది. ఏపీ శాసనమండలి అభ్యర్థుల జాబితాకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. గవర్నర్ కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు విశ్వభూషణ్ హరిచందన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇటీవల ఖాళీ అయిన 4 స్థానాలకు అభ్యర్థులను ప్రతిపాదిస్తూ ప్రభుత్వం పంపిన జాబితాకు గవర్నర్ ఆమోదం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి తోట త్రిమూర్తులు, పశ్చిమ గోదావరి నుంచి మోషను రాజు, గుంటూరు జిల్లాకు చెందిన లేళ్ల అప్పిరెడ్డి, కడపకు చెందిన ఆర్వి రమేష్ యాదవ్లను ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. మెదక్ జిల్లా మల్కాజిగిరిలో మేయర్ కత్పాల విజయలక్ష్మి పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం అక్కడి నాలా పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులు, కార్పొరేటర్లు సమన్వయంతో పనిచేయాలని మేయర్ సూచించారు. కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీ నేత దేవినేని ఉమా పర్యటించారు. దివంగత మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ రావు వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ప్రభాకర్ రావు ఘాట్ వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన తండ్రి ఒక సామాన్యుడి స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగారన్నారు. ఎమ్మెల్యేగా ప్రజలకు ఎంతో సేవ చేశారని, ఆయన చేసిన సేవే ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటట్లు చేసిందన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ సతీ సమేతంగా యాదాద్రీశ్వరుని దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఎన్వి రమణ దంపతులకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎన్వి రమణ దంపతులు బాలాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అర్చకులు వారిని వేదాశీర్వచనం చేసి స్వామివారి శేషవస్త్రం, చిత్రపటంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ఈవో టీజీఐ దంపతులకు ఆలయ ప్రశాస్త్యాన్ని వివరించారు. ప్రభుత్వ భూముల అమ్మకం దారుణమని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అన్నారు. అటు కేంద్ర, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు 2 ప్రభుత్వ ఆస్తులను అమ్మకాలకు పెట్టడం సరికాదని అన్నారు. ఆస్తులను రక్షించండి అంటే ఇద్దరు ఏకమై ఆస్తులను అమ్మకం ప్రోగ్రాం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పట్టణాల అభివృద్ధి ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లిలో ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి ఆయన 4,06,00,000తో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో రెడ్ రూఫ్, స్వాగత తోరణాలు, లైటింగ్, ఓపెన్ జిమ్ వంటి వాటిని ప్రారంభించారు. వైఎస్ఆర్ జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం నిరుపేదలకు సొంతింటి కలను నెరవేరుస్తున్నారు ఎమ్మెల్యే
వసంత కృష్ణప్రసాద్. విజయవాడలో పర్యటించిన ఆయన ఇళ్ల నిర్మాణం కోసం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కులం, మతం, పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇల్లు మంజూరు చేస్తామన్నారు. ఇక జగనన్న కాలనీలో కనీస మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే తెలిపారు. సస్పెండ్ అయిన జడ్జి రామకృష్ణకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయల పూచీకత్తుతో న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని ఆదేశించింది. రాజద్రోహం కేసులో అరెస్ట్ అయిన జడ్జి రామకృష్ణ బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఇక విచారణ జరిపిన ధర్మస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు అంశానికి సంబంధించి మీడియాతో మాట్లాడవద్దని ఆదేశించింది. టీడీపీ బీసీ నేతలపై విశాఖ కేంద్రంగా విజయసాయి, అవంతి శ్రీనివాస్ కక్ష సాధింపులకు దిగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ గుత్తా వెంకన్న అన్నారు. వైసీపీలో చేరడానికి పల్లా శ్రీనివాసరావు నిరాకరించడంతో కుట్ర రాజకీయాలకు తెరలేపారని గుత్తా వెంకన్న అన్నారు. విశాఖలో అధికార పార్టీకి పట్టు లేదని గుత్తా అన్నారు. అందుకే టీడీపీలోని బీసీ నేతలను వేధిస్తున్నారని ఆరోపించారు. పల్లా శ్రీనివాసరావు భూములకు అక్రమాలకు పాల్పడితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ అల్లాపూర్ 116వ డివిజన్ పరిధిలోని పర్వత్ నగర్లో మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. మినీ ఫంక్షన్ హాల్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. మినీ హాల్ డివిజన్లోని పేద ప్రజలకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డివిజన్, బస్తీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తనను ఎంపిక చేసిన సీఎం జగన్కు జీవితాంతం కృతజ్ఞత కలిగి ఉంటానన్నారు తోట త్రిమూర్తులు. ఎమ్మెల్సీగా ఎంపికైన తోట త్రిమూర్తులను రామచంద్రపురం మండలం వెంకటాపాలెంలో గ్రామంలోని ఆయన స్వగృహం నుంచి వైసీపీ నాయకులు, కార్యకర్తలు, నియోజకవర్గ ప్రజలు, తోట అభిమానులు ఘన స్వాగతం పలికారు. కుకట్పల్లి, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మెగా రక్తదాన శిబిరాన్ని మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారి కోసం హైదరాబాద్ సిపి సజ్జనర్ పిలుపు మేరకు మహా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో మౌలిక చారిటబుల్ ట్రస్ట్ అధినేత్రి మౌలికారెడ్డి తన దాతృత్వం చాటుకున్నారు. వెంకటగిరి కోవిడ్ కేర్ ఆసుపత్రి నందు కోవిడ్ బాధితుల చికిత్స కోసం న్యూయార్క్ అమెరికన్ ఇండియా ఫౌండేషన్ న్యూఢిల్లీ వారి సహకారంతో 5 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను అందించారు. భవిష్యత్తులో హాస్పిటల్కు కావాల్సిన మరిన్ని పరికరాలు అందిస్తామని తెలిపారు. సందర్భంగా కోవిడ్ బాధితుల పట్ల దాతృత్వం చాటుకున్న మౌలికారెడ్డికి ఆసుపత్రి సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. తమకు న్యాయం చేయాలంటూ కృష్ణా జిల్లా మంచులూరు ఎస్బీఐ బ్యాంకు ఎదుట బాధితులు ఆందోళన చేపట్టారు. బ్యాంక్ అధికారి తమను మోసం చేసి 12 లక్షల రూపాయలు తీసుకున్నారని 6 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చామన్నారు మహిళలు. ఇంతవరకు న్యాయం జరగలేదంటూ పురుగుల మందు డబ్బాలతో నిరసన చేశారు. ఇక వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, లేదంటే ప్రాణ త్యాగానికైనా సిద్ధమంటూ హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్ రాయవరంలోని 2 గ్రామాల మధ్య మట్టి వివాదం చిచ్చుపెట్టింది. కరివాణిపాలెం నుంచి ఉప్పరపల్లి గ్రామాలకు మట్టిని తరలిస్తున్న నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సమస్య పరిష్కారానికి సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఓ వ్యక్తి కత్తు పట్టుకొని రావడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో ఒకరిపై ఒకరు దాడికి దిగారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ చక్రీధర్ పరిస్థితి అదుపులోకి తీసుకొచ్చారు. కడప జిల్లా పులివెందులలో పాత కక్షలు భగ్గుమన్నాయి. నలపురెడ్డిపల్లిలో జరిగిన కాల్పుల ఘటనలో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. పాత కక్షలతో పార్థసారథి రెడ్డి అనే వ్యక్తిని శివప్రసాద్ రెడ్డి తుపాకీతో కాల్చి చంపాడు. అనంతరం పార్థసారథి రెడ్డి అదే తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు 2 మృతదేహాలను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాల్పుల నేపథ్యంలో నలపురెడ్డిపల్లెలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వైద్య ఆరోగ్య సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో వైద్య విభాగ ఉద్యోగులు నల్ల బార్జీలు పెట్టుకుని ఆసుపత్రుల ఎదుట నిరసన తెలిపారు. నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, అలాగే వైద్య సిబ్బందికి చెందిన కుటుంబానికి కోవిడ్ వ్యాక్సినేషన్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్నారు. కడప జాతీయ రహదారిపై మాటు వేసిన మట్కా బీటర్లను ఎర్రగుంట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 1,40,000 రూపాయలను స్వాధీనం చేస్తున్నారు. ఎర్రగుంట్ల మండల పరిధిలోని వై జంక్షన్లో మాటు వేసి అమాయకు ప్రజలను మోసానికి గురిచేస్తున్నారన్న సమాచారంతో వారిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ సునీల్ కుమార్ వెల్లడించారు. అసాంఘిక శక్తులు చెప్పే మాయ మాటలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు సూపర్ స్ప్రెడర్లకు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఖమ్మం జిల్లాలో జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి వ్యాక్సిన్ అందిస్తున్నామన్నారు. దాదాపు 25,000 మందికి పైగా సూపర్ స్ప్రెడర్లకు టీకాను వేశామని మంత్రి అజయ్ కుమార్ తెలిపారు. కడప జిల్లాలో అధికారులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని, నిర్వాసితులకు అండగా నిలిచిన అఖిలపక్ష నేతలపై అక్రమ కేసులు పెట్టడం ఏంటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు నారాయణ ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతలపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కడప నగరంలోని అంబేద్కర్ కూడలిలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సూర్యాపేట జిల్లాలో అక్షయ సీడ్స్ వారి రైతులను మోసం చేస్తున్నారు. తాజాగా పిన్నాయిపాలెం గ్రామంలో విత్తనాలు విక్రయించిన అక్షయ సీడ్స్ సిబ్బంది 25 కేజీల ప్యాకెట్లు 5 కేజీలు తక్కువ చేసి అమ్మారు. ఆ విషయాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే గ్రామానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. ట్రాఫిక్ అటవీ శాఖ కానిస్టేబుల్ బాహాబాయికి దిగిన ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లిలో చోటు చేసుకుంది. లాక్డౌన్ సమయంలో అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు అనుమతించాలని ప్రభుత్వమే అనుమతించింది. ఈ క్రమంలో స్థానిక బ్రిడ్జి సమీపంలో ఏర్పాటు చేసిన కంచెను తొలగించాలని అటవీ శాఖ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అడిగాడు. కంచెను తీయకపోతే ఫారెస్ట్ కానిస్టేబుల్పై అసభ్యంగా ప్రవర్తించి దాడికి యత్నించాడు. దీనికి సంబంధించిన ఘటన అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. సీఎం కేసీఆర్ రైతులకు అండగా ఉంటూ కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు అమలు చేయడం అభినందనీయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాంలో రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రైతును రాజుగా చూడాలనే ముఖ్య ఉద్దేశంతో రైతులకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని ఆయన కొనియాడారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఖమ్మం జిల్లా సత్తుపల్లి డివిజన్లో 2 రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 2 రోజుల క్రితం కురుస్తున్న వర్షం కారణంగా సత్తుపల్లి జేబీఆర్ ఓపెన్ కాస్ట్లో సుమారు 20,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. అలాగే 50,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగించే పనులు నిలిచిపోయినట్టు సింగరేణి ప్రాజెక్టు అధికారులు తెలిపారు. మరోవైపు రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాతో ఆటంకం ఏర్పడింది. దొంగ నోట్ల పేరుతో మోసాలకు పాల్పడిన ముఠా గుట్టు రట్టు చేశారు కడప జిల్లా చిన్నచౌకు పోలీసులు. 2 వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 4.5 లక్షల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ సునీల్ కుమార్ చెప్పారు. మంచి నోట్లను టించర్ పూసి దొంగ నోట్లుగా నమ్మించి కొంతమంది నుంచి మోసాలకు పాల్పడుతున్నట్టు విచారణలో వెల్లడైందన్నారు. అలాగే మాయమాటలు చెప్పి మోసానికి గురి చేసే వారి నుంచి మోసపోవద్దని కడప నగర ప్రజలకు డీఎస్పీ సునీల్ కుమార్ సూచించారు. తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇక శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులు సులభతరంగా వసతి సదుపాయం పొందేలా టీటీడీ నూతన విధానం తీసుకొచ్చింది. ఇక ఈ నూతన విధానం ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. టీటీడీ ఏర్పాటు చేసిన కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే వారి మొబైల్కు మెసేజ్ వస్తుంది. దీంతో వారికి కేటాయించిన అతిథి గృహం వద్దకు వెళ్తే అక్కడే గదులు కేటాయిస్తారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. సీతారాంపట్నంలోని ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లో 2 ట్రాన్స్ఫార్మర్లలో భారీగా మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు ఫిర్యాదు చేశారు. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోగ్రాంలో చేసిన స్క్రిప్ట్ తెలంగాణ బతుకమ్మ గౌరమ్మను తెలంగాణ భాషను కించపరిచే విధంగా ఉన్నాయని ఎల్బీ నగర్ ఏసీపీకి ఫిర్యాదు చేశారు. ఇలాంటి స్క్రిప్ట్ చేసినందుకు హైదరాబాద్ హైపర్ ఆది అలాగే స్క్రిప్ట్ రైటర్ మలెమల ప్రొడక్షన్పై చర్యలు తీసుకోవాలని కోరారు. భారత్లో కరోనా కేసులు రోజుకు తగ్గుతున్నాయి. కొత్తగా 60,471 కేసులు నమోదు కాగా 2,726 మంది మృతి చెందారని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో నమోదైన కేసుల సంఖ్య 2,95,881కి చేరక 3 లక్షల మంది మృతి చెందారని తెలిపారు. ఇప్పటి వరకు 2,82,80,472 మంది కోలుకోగా 9,13,378 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పిల్లలపై ట్రయల్స్ కు కోవాక్సిన్ వ్యాక్సిన్ రెడీ అవుతుంది. ఇప్పటి వరకు 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇస్తుండగా ఎయిమ్స్ లో 12 నుంచి 18 ఏళ్ల మధ్య వారికి ఇప్పటికే ట్రయల్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు 6 నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారులపై ట్రయల్స్ కు సమాయత్తమవుతున్నాయి. అయితే ఇందులో భాగంగా ఇవాళ బాల వాలంటీర్ల ఎంపిక ప్రారంభమైనట్టు ఎయిమ్స్ కు చెందిన సెంటర్ ఫర్ కమ్యూనికేషన్ మెడిసిన్ ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ రాయ్ తెలిపారు. డీఎంకే చీఫ్ తమిళనాడు సీఎం స్టాలిన్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. తమిళనాడులోని పలు జిల్లాల్లో సీఎం స్టాలిన్ పర్యటించారు. ఈ కార్యక్రమంలో తిరుచికి వెళ్లే మార్గంలో ఒక మహిళ సీఎంకు తన సమస్య తెలుపుకునేందుకు ఒక ఆర్జీతో రహదారిపై నిల్చొని ఉంది. కాన్వాయ్ ముందుకు వెళ్తుండగా
వాహనంలోంచి ఆర్జీతో ఉన్న మహిళను చూసిన సీఎం స్టాలిన్ కాన్వాయ్ని ఆపారు. ఆ మహిళను పిలిచి ఆమె చేతిలో ఉన్న ఆర్జీని అందుకున్నారు. దానిపై సంతకం చేసి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారన్న ఊహాగానాలను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కొట్టిపారేశారు. ఆ పార్టీతో పొత్తు ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. 2022లో జరగనున్న ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోమన్నారు. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతోనూ పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఆ పార్టీతో తమకు చాలా అనుభవమే ఉందని, అలాగే మరోసారి వారితో జట్టు కట్టబోమని తెలిపారు. పెద్ద పార్టీలతో పొత్తు ఉండదని, చిన్న పార్టీలతోనే కలిసి ముందుకు వెళ్తామని ఆయన చెప్పారు. మహారాష్ట్ర తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సీఎం అభ్యర్థి రేసులో ఉంటానని ఆ పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ నానా పటేల్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో మహావికాస్ అగడి సర్కార్ను శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, సోనియా గాంధీ చెప్పినట్టు ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రభుత్వం వెనుక వారున్నంత వరకు సర్కార్కు డోకా లేదని అజిత్ పవార్ పేర్కొన్నారు. అయితే అన్ని పార్టీలకు తమ బలాన్ని పెంచుకునే హక్కు ఉంటుందని, ఎవరైనా సీఎం కావాలని కోరుకోవడంలో తప్పు లేదని అన్నారు. గాల్వాన్ ఘర్షణకు ఏర్పాటు పూర్తయింది. అయితే గత ఏడాది చైనా సైనికులు చేసిన ఆకస్మిక దాడిలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన రోజు ఇది. 20 మంది అమర జవాన్లు కుటుంబాలు కేంద్రం నుంచి బదులు కోసం ఎదురు చూస్తున్నాయని, అయితే ప్రధాని మోదీ వరుసగా అబద్ధాలు చెబుతున్నట్లు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ ఆరోపించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసి అమరులుగా సగర్వంగా సమర్పిస్తున్నామని సోనియా అన్నారు. చైనాతో జరిగిన దళాల ఉపసంహరణ ఒప్పందం వల్ల భారత్కు మేలు జరగలేదని ఆమె విమర్శించారు. తాను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతానని జరుగుతున్న ప్రచారం నిరాధారమని గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పటేల్ ఉదయం నేత హార్దిక్ పటేల్ తోసిపుచ్చారు. ఇక కాషాయ పార్టీ ఇలాంటి అవాస్తవాలను ప్రచారంలో పెడుతుందని బీజేపీపై ఆయన మండిపడ్డారు. గుజరాత్లో కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో తన వైఫల్యాలను కప్పుపుచ్చుకునేందుకు బీజేపీ అవాస్తవాలను ప్రచారం చేస్తుందని దుయ్యబట్టారు. ట్విట్టర్కు పార్లమెంటు స్టాండింగ్ కమిటీ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 18న హాజరు కావాలని ట్విట్టర్కు నోటీసులు పంపింది. సోషల్ మీడియా, ఆన్లైన్ వార్తల దుర్వినియోగంపై తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లో వ్యాపారం నిర్వహిస్తున్న అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలపై దర్యాప్తును వేగవంతం చేయనున్నట్లు కాంపిటీషన్ కమిషనర్ ఆఫ్ ఇండియా పేర్కొంది. ఇక మార్కెట్లో పోటీతత్వాన్ని అణగదొక్కేందుకు ఎంపిక చేసిన అమ్మకందారులను మాత్రమే ఈ 2 సంస్థలు ప్రమోట్ చేశాయని, వారికి మాత్రమే భారీ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు టేకీ సంస్థలపై ఆరోపణలున్నాయి. ఇక దీంతో జనవరిలోనే అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థలపై సిపిఐ విచారణ ప్రారంభించింది. అయితే ఇటీవల కేంద్రం కొత్త ఐటీ చట్టాలను తీసుకురావడంతో మళ్లీ ఆ విచారణను వేగవంతం చేయనున్నట్టు తెలుస్తుంది. కరోనా సెకండ్ వేవ్లో మహమ్మారి వ్యాప్తిని అరికట్టడానికి తమిళనాడు ప్రభుత్వం పూర్తి లాక్డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కోలీవుడ్ సెలబ్రిటీలు కూడా తమ వంతు విరాళాలు అందజేస్తున్నారు. తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, అలాగే తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్కు 25 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. శ్రీలంక పర్యటనకు వెళ్లే శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియాకు రాహుల్ ద్రావిడ్ కోచ్గా వ్యవహరిస్తాడని బీసీసీఐ ప్రకటించింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి దేశాలు ఈ విషయాన్ని ధృవీకరించారు. జూలైలో శ్రీలంకతో జరగనున్న పరిమిత ఓవర్ల మ్యాచ్లకు ఇటీవలే టీంను కూడా బీసీసీఐ ఎంపిక చేసింది. పట్టపగలే రాజస్థాన్లో దుండగులు రెచ్చిపోయారు. తుపాకులు పట్టుకుని ఓ ఫ్రూట్ షాప్పై కాల్పులకు తెగబడ్డారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 6 యువకులు ఈ కాల్పుల్లో పాల్గొన్నారు. తుపాకులు తీసుకొచ్చి పండ్ల దుకాణాలపై బుల్లెట్ల వర్షం కురిపించారు. కాల్పులు జరిగే సమయంలో పండ్ల దుకాణ యజమాని దుకాణంలోనే ఉన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పండ్ల దుకాణం యజమానికి ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. వుహాన్ ల్యాబ్పై అనుమానపు మేఘాలు మరింతగా అలుముకుంటున్నాయి. కోవిడ్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ల్యాబ్ ప్రారంభ సమయంలోని ఓ వీడియోను స్కై న్యూస్ ఛానల్ ప్రసారం చేసింది. దీంతో ఇక్కడి నుంచే కరోనా వైరస్ లీక్ అయిందన్న వాదనకు మరింత బలం చేకూరింది. వుహాన్ ల్యాబ్లో గంభీరాలు పెంచుతున్నారనే ఓ వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. అమెరికాలోని ఇల్లినోయిస్లో భారీ పేలుడు సంభవించింది. కెమ్టోల్ కెమికల్ ఫ్యాక్టరీలో ప్రమాదం చోటు చేసుకుంది. రసాయనాల పేలుడుతో ఫ్యాక్టరీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. అయితే ప్రమాద సమయంలో ఫ్యాక్టరీలో 70 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు కొనసాగుతుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాల్లోనే ముగిశాయి. దీంతో సూచీలు మరోసారి సరికొత్త గరిష్టను నమోదు చేశాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మీడియా, రియాలిటీ షేర్లు బాగా రాణించాయి. దీంతో 221.52 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 52,773.05 వద్ద, 57.40 పాయింట్ల లాభంతో నిఫ్టీ 15,869.25 వద్ద ముగిశాయి.